ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్ను ఆరాధించుకొని విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, నా బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అద్భుతకరుడా మీకు స్తోత్రం, ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం, ఆలోచనకర్త మీకు స్తోత్రం, అపురూప దైవసుతుడా మీకు స్తోత్రం. అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను మా జీవితాల్లో జరిగింపచేయుచున్నవాడా మీకు స్తోత్రం. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము, మీ నడుములు కట్టుకొని యుండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. లూకాసు వార్త 12వ అధ్యాయము 35వ వచనము. మనము ప్రతిదినము కూడా ఏమి తినుదుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని రేపటిని గురించి చింత మానివేసి దేవుడు చెబుతున్న మాటలను జాగ్రత్తగా మన మదిలో కనబరుచుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి, ధ్యానించాలి, ఆయనపై ధ్యాస ఉంచి దైవ దీవెనలు పొందుకోవాలి. ఇక్కడ ఈ సందర్భమునందు మనము బుద్ధిగల కన్నికలను జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వారు వారి నడుములను కట్టుకుని వారు దీపాలు వెలుగుచుండునట్లుగా వారికి కావలసినంత అధిక మోతాదులో నూనెను తీసుకుని సిద్ధపడి పెండ్లి కుమారుని విందుకు వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. పెండ్లి కుమారుడు రావడం, తలుపు తెరవడం, వారిని తీసుకుని లోపలికి వెళ్ళడం. మరి బుద్ధి లేని కన్యకలు కూడా అక్కడి దాకా వచ్చి, ఆ ద్వారము దగ్గర వరకు వచ్చి, నూనె లేనందువలన వెనుతిరిగి నూనె కొనుగోలు చేసుకుని వచ్చేటప్పటికల్లా ద్వారము ముయ్యబడి ఉన్నది. ఒకవేళ మన జీవితాల్లో మనము కూడా విశ్వాస పరిధిలో అదే విధముగా దేవుని యందు విశ్వాసముంచి ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధికి వెళుతూ ఒకవేళ క్రియల దగ్గర ఆగిపోతూ ఉన్నట్లయితే, ప్రభువారు నేటి దినాన్న మనలను తన వాక్కు చేత బలపరుస్తున్నారు. మీ దీపాలను వెలిగించుకొనిడి అని. మీరు లోకమునకు వెలుగై ఉన్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కనుక, వెలుగువంతుడైనటువంటి యేసు ప్రభువారిని వెంబడిస్తున్న మనము కూడా మరి దేవుణ్ణి అనుసరిస్తూ వెలుగులో జీవించి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, పరమాత్ముడా, నీకిష్టమైన బిడ్డలుగా మమ్మల్ని చేసుకుని, మమ్మలను బలపరిచి, క్రియలు గల విశ్వాసమును మాకు దయచేసి, విశ్వాసముతో కూడిన క్రియలు చేసి నిన్ను మహిమపరిచి, నీ వెలుగులో నడిచే భాగ్యమును మాకు అనుగ్రహించుమని, బుద్ధిగల కన్యకల వలె బుద్ధి కలిగి జీవించే జీవితాలు అనుగ్రహించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.